Hi friends, welcome to Siri Physical Science classes. Today our topic is heat. This is the part 2 from heat. Already part 1 completed from this chapter. So if you missed the part 1, so please watch part 1. After that you will see the part 2. Then only you can understand the topic properly. సో ఎప్పుడైతే పార్ట్ 1 చూడకపోతే ఎవరైనా పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 2 అనేది మనకి అర్థం కాదు. సో ఇది పార్ట్ 2 అండి హీట్ యొక్క. సో ప్రజెంట్ నేను ఇప్పుడు ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఏపీ మెగా డిఎస్సి కోసం చేస్తున్నాను. ఏపీ మెగా డిఎస్సిలో మన ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ సైన్స్ కంటెంట్ సంబంధించిన ఎటువంటి టాపిక్నైనా నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్నట్లయితే అప్ టు ఇంటర్మీడియట్ అండి, 6th to అప్ టు ఇంటర్మీడియట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్లో ఉన్న ప్రతి టాపిక్ని మన ఛానల్లో వీడియో చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలి అనుకుంటే దయచేసి మీరు కామెంట్లో నాకు తెలియజేయగలరు. ఇవి వీడియోస్ కొంచెం లెందీ అవ్వచ్చండి, ఎందుకంటే మనకి డిఎస్సిలో టెక్స్ట్ బుక్స్ నుంచే ప్రతి బిట్టు అనేది వస్తుంది. సో అందుకే మనం టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ టు లైన్, పిన్ టు పిన్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏ లైన్ మిస్ అయినా కూడా మనం ఒక బిట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బిట్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మనం టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైన్ చదవడం, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైన్ టు లైన్ అనేది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ సైన్స్ అనేది మనకి లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుందండి. ఎవరైతే లాజిక్గా థింక్ చేయగలరో ఫిజికల్ సైన్స్ కంటెంట్లో 100% మీరు సక్సెస్ అవ్వగలరు. సో ఇందులో మీకు ట్రిక్స్తో కూడిన కంటెంట్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే, మీకు ఇంకేమైనా టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకున్న దయచేసి కామెంట్లో నాకు తెలియజేయండి. సో ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, యాక్టివిటీ 3. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ హీట్లో మనం ఇప్పుడు టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి ఉన్న రిలేషన్ గురించి నేర్చుకుంటున్నాం. సో దానికోసం యాక్టివిటీ 3లో మనం ఏం చేస్తున్నామంటే, టేక్ 2 bowls, 1 with hot water and second with cold water. 2 బౌల్స్ తీసుకోమంటున్నారు. ఒక బౌల్లో కంప్లీట్గా హాట్ వాటర్ తీసుకోవాలి, ఇంకొక బౌల్లో కోల్డ్ వాటర్. జెంట్లీ స్ప్రింకిల్ ఫుడ్ కలర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ ఇన్ బోత్ బౌల్స్. ఈ 2 బౌల్స్ యొక్క సర్ఫేస్ మీద ఫుడ్ కలర్ని స్ప్రింకిల్ చేయమన్నారండి. మిక్స్ చేయమనలేదు, జస్ట్ స్ప్రింకిల్ చేయమన్నారు. అబ్జర్వ్ ద మోషన్ ఆఫ్ ద స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ద ఫుడ్ కలర్. ఎప్పుడైతే మనం స్ప్రింకిల్ చేస్తామో ఫుడ్ కలర్ని, అప్పుడు ఫుడ్ కలర్లోని స్మాల్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, స్మాల్ పార్టికల్స్ ఉంటాయి కదండి, వాటి యొక్క మోషన్ అనేది ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయమంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాటర్ గ్లాస్లో టీ పౌడర్ని వేసామనుకోండి, వాటి యొక్క మోషన్ ఎలా ఉంటుంది, ఆ పార్టికల్స్ టాప్ టు బాటమ్ ఇలా ట్రావెల్ అవ్వడం, అంటే అవి మూవ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం కదా. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్లో వాటర్లో టీ పౌడర్ని వేసినట్లయితే అవి మోషన్ ఎలా ఉంటుంది, ఆ పార్టికల్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అనేవి అవి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఎలా ఉన్నాయో ఈ పార్టికల్స్, ఈ గ్రెయిన్స్, స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ద ఫుడ్ కలర్ పార్టికల్స్ అనేవి మోషన్ ఎలా ఉంది వాటర్లో యాడ్ చేసినప్పుడు అనేది మనల్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. ఈ ఫుడ్ కలర్కి బదులుగా ఇంకేమైనా కెమికల్ తీసుకోవచ్చా అంటే దానికి KMNO4 తీసుకోమంటున్నారండి. పొటాషియం మ్యాంగనీస్ టెట్రా ఆక్సైడ్ని కూడా యూస్ చేయమన్నారు. మీకు ఫుడ్ కలర్ అవైలబుల్ లేకపోయినట్లయితే కెమికల్ని యూస్ చేయండి, కెమికల్ అవైలబుల్ లేకపోతే ఫుడ్ కలర్ని యూస్ చేయమని అర్థం. సో హౌ డూ దే మూవ్, ఎలా మూవ్ అవుతున్నాయి ఏవి, స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ద ఫుడ్ కలర్, స్మాల్ పార్టికల్స్, ఫుడ్ కలర్లో ఉన్న స్మాల్ పార్టికల్స్ అనేవి వాటర్లో ఎలా మూవ్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. వై డూ దే మూవ్ ర్యాండమ్లీ అంటే మనకి పై క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ కింద వచ్చేసింది కదా. అంటే అవి ఎలా మూవ్ అవుతున్నాయండి, ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి అంటే ఏంటి, అన్ని డైరెక్షన్స్కి ఒకేసారి మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే వాటికి ఒక పర్టికులర్ డైరెక్షన్స్ లేకుండా పైనుంచి కిందకి లేదా కింద నుంచి పైకి అలా ఒక డైరెక్షన్ కాకుండా ర్యాండమ్గా అన్ని డైరెక్షన్స్కి మూవ్ అవడాన్ని ర్యాండమ్ డైరెక్షన్ అంటామండి. సో అవి ఎందుకు అలా ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయని అడుగుతున్నారు. వై డూ ద గ్రెయిన్స్ ఇన్ హాట్ వాటర్ మూవ్ మోర్ ర్యాపిడ్లీ దాన్ ద గ్రెయిన్స్ ఇన్ కోల్డ్ వాటర్. ఇక్కడ మనకి ఇంకొక ఆన్సర్ వచ్చేసింది. అంటే హాట్ వాటర్లో ఉన్న స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ అనేది మోర్ ర్యాపిడ్లీ దాన్ ద గ్రెయిన్స్ ఆఫ్ ద కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్లో ఉన్న స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ కన్నా కూడా
హాట్ వాటర్లో ఉన్న స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్స్ అనేవి మోర్ ర్యాపిడ్గా మూవ్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అని అర్థం. సో అక్కడ మనకు ఒక అబ్జర్వేషన్ అర్థమైపోయింది. సో ఎందుకు అలా జరుగుతుందో జస్ట్ చూద్దాం. యూ విల్ నోటీస్ దట్ ద గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ ఆర్ KMNO4 జిగిల్ మూవ్ ర్యాండమ్లీ. This happens because the molecules of water in both bowls are in random motion. మనకి ఆ స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ అనేది ర్యాండమ్ మోషన్లో ఉండడానికి రీజన్ ఏంటి? ఆల్రెడీ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్ మోషన్లో ఉన్నాయి. వాటర్లో ఏ మాలిక్యూల్స్ ఉంటాయండి? హైడ్రోజన్, ఆక్సిజన్. అదే కదా కెమికల్ ఈక్వేషన్, కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ H2O కదండి. సో అందులో ఏముంటాయి? ఖచ్చితంగా వాటర్లో హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి? వాటర్లో ర్యాండమ్ మోషన్లో ఉన్నాయి. అందుకే ఎప్పుడైతే మనం ఫుడ్ కలర్ అనేది స్ప్రింకిల్ చేసామో ఆ గ్రెయిన్స్ కూడా, స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ కూడా వాటర్ మాలిక్యూల్స్తో యాడ్ అయిపోయి అవి కూడా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉన్నాయి. అండ్ వీ విల్ అబ్జర్వ్ దట్ ద జిగిలింగ్ ఆఫ్ గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ ఇన్ హాట్ వాటర్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు ద జిగిలింగ్ ఇన్ కోల్డ్ వాటర్. త్వరగా జిగిలింగ్ అంటే త్వరగా కలిసిపోవడం చూస్తున్నాము. ఏంటివి? గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ ఇన్ హాట్ వాటర్. హాట్ వాటర్లో ఉన్న ఫుడ్ కలర్లోని స్మాల్ గ్రెయిన్స్ అనేవి త్వరగా ఆ వాటర్లో స్ప్రింకిల్ అంటే కలిసిపోవడం చూస్తున్నాము దాన్ ద కోల్డ్ వాటర్. సో వీ నో దట్ ద బాడీస్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ వెన్ దే ఆర్ ఇన్ మోషన్. ఆల్రెడీ మనకి తెలిసిందే, ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్, దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే బాడీస్ అనేవి మోషన్లో ఉంటాయో వాటికి కొంత ఎనర్జీ గెయిన్ అవుతుందే, ఆ ఎనర్జీనే కైనెటిక్ ఎనర్జీ అంటామండి. పొజిషన్ ద్వారా బాడీకి కనుక ఎనర్జీ కనుక గెయిన్ అయితే దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాము, పొజిషన్ చేంజ్ వల్ల. సో ఇక్కడ మోషన్లో ఉన్న బాడీస్కి ఎనర్జీ గెయిన్ అవ్వడం వల్ల ఆ బాడీస్కి ఉన్న ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం కదా. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేవి మోషన్లో ఉన్నాయి, సో వాటికి కొంత ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీనే కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. యాజ్ ద స్పీడ్ ఆఫ్ మోషన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద బౌల్స్ ఆఫ్ వాటర్ ఈజ్ డిఫరెంట్. ఎస్, ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ బోత్ బౌల్స్ ఆఫ్ వాటర్ ఈజ్ డిఫరెంట్. హాట్ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ కన్నా కూడా కోల్డ్ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉండడం మనం అబ్జర్వ్ చేసాం. ఇక్కడ మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ అనేది డిఫరెంట్గా ఉంది. వీ కెన్ సే దట్ దే హ్యావ్ డిఫరెంట్ కైనెటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే వాటి యొక్క స్పీడ్లో డిఫరెన్స్ ఉందో వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీస్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో దస్ వీ కంక్లూడ్ దట్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ పార్టికల్స్ ఆఫ్ ఏ హాట్ బాడీ. మీకు ఇక్కడ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అని ఇచ్చారు. ఎందుకు యావరేజ్ అంటే ఎప్పుడైతే ఫుడ్ కలర్ని స్ప్రింకిల్ చేసామో స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ద ఫుడ్ కలర్ యొక్క మోషను, వాటర్ మాలిక్యూల్స్ యొక్క మోషను, రెండిటి యొక్క సగటు అంటే రెండిటి మోషన్స్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అంటే స్మాల్ గ్రెయిన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ యొక్క మోషన్ వల్ల వాటికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. వాటర్ మాలిక్యూల్స్ ఆల్రెడీ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ యొక్క మోషన్ వల్ల వాటర్కి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ రెండిటి కైనెటిక్ ఎనర్జీస్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద హాటర్ బాడీ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద కోల్డర్ బాడీ. కోల్డర్ బాడీలో ఉన్న కైనెటిక్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కన్నా హాట్ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. సో మనం ఏం చెప్పొచ్చండి దీన్ని బట్టి? వీ కెన్ సే దట్ టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ దట్ బాడీ. సో ఇక్కడ టెంపరేచర్ అనేది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీని సబ్స్టెన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టెంపరేచర్ మీద డిపెండ్ అయిందని మనం దీని ద్వారా చెప్పచ్చు, యాక్టివిటీ 3 ద్వారా. సో ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను పార్ట్ 1లో చెప్పేశానండి. అబ్సల్యూట్ టెంపరేచర్, ఎప్పుడు టెంపరేచర్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం? ఎప్పుడైతే టెంపరేచర్ని కెల్విన్ స్కేల్లో మెజర్ చేస్తామో అప్పుడు ఆ టెంపరేచర్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారండి. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్, ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క ఒక లిక్విడ్ యొక్క ఆర్ ఫ్లూయిడ్స్ యొక్క టెంపరేచర్ అనేది ఆ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. దట్ ఈస్ ద యాక్టివిటీ 3. ఇన్ యాక్టివిటీ 4, టేక్ ఏ వాటర్ ఇన్ ఏ కంటైనర్ అండ్ హీట్ ఇట్ ఇంటూ 60 degrees సెంటీగ్రేడ్. ఒక కంటైనర్లో వాటర్ తీసుకోమంటున్నారు, దాన్ని 60 degrees సెంటీగ్రేడ్ వరకు హీట్ చేయమంటున్నారు. టేక్ ఏ సిలిండ్రికల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్ అండ్ ఫిల్ హాఫ్ ఆఫ్ ఇట్ విత్ దిస్ హాట్ వాటర్. అలాగే ఇంకొక మీకు ట్రాన్స్పరెంట్ సిలిండ్రికల్ గ్లాస్ జార్, సిలిండ్రికల్ షేప్లో ఉన్న ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్ తీసుకొని
మీరు ఆల్రెడీ హీట్ చేసిన వాటర్ ఉంది కదండి, ఆ హాట్ వాటర్ని ఈ ట్రాన్స్పరెంట్ జార్లో హాఫ్ వరకు హాట్ వాటర్తో ఫిల్ చేయమన్నారు. సో ఈ విధంగా హాఫ్ వరకు ఫిల్ చేసాము. ఫిల్ చేసినప్పుడు వెరీ జెంట్లీ పోర్ కోకోనట్ ఆయిల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. చాలా స్లోగా దానిలో కోకోనట్ ఆయిల్ని పోయమన్నారు. ఎక్కడ దాన్ని మిక్స్ చేయదండి, వాటర్ యొక్క లేయర్ మీద ఉండేలాగా. అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఆయిల్ అనేది వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఎందుకు ఫ్లోట్ అవుతుందండి ఆయిల్ వాటర్లో? ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ ఆయిల్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఎప్పుడైతే వాటర్ ఏదైనా ఒక లిక్విడ్ అనేది ఇంకొక లిక్విడ్లో ఫ్లోట్ అవుతుంది అంటే ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ ఆల్రెడీ ఉన్న లిక్విడ్ యొక్క డెన్సిటీ కన్నా తక్కువగా ఉంటే ఫ్లోట్ అవుతుంది. ఆ డెన్సిటీ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అది సింక్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఆయిల్ ఫ్లోట్ ఆన్ ద వాటర్ సర్ఫేస్. సో ఈ టేక్ కేర్ ఆఫ్ దట్ ద వాటర్ అండ్ ఆయిల్ డు నాట్ మిక్స్. మనం ఆ రెండు మిక్స్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త చూసుకోమన్నారు. పుట్ ఏ లిడ్ విత్ 2 holes ఆన్ ద టాప్ ఆఫ్ ద గ్లాస్ జార్. ఈ గ్లాస్ జార్కి ఒక మూత పెట్టమన్నారండి. ఆ మూతకి ఖచ్చితంగా 2 holes ఉండేలా చూడమన్నారు. సో ఇన్ సచ్ ఏ వే take 2 thermometers and insert them through the holes of the lid in such a way that bulb of the one of the thermometer lies only inside the water and other lies only inside the coconut oil. సో ఈ ట్రాన్స్పరెంట్ జార్కి ఒక మూత పెట్టాం కదా, దానికి 2 holes ఉన్నాయి కదా. ఒక హోల్ నుంచి థర్మామీటర్ యొక్క బల్బుని వాటర్లోకి ఇన్సర్ట్ అయ్యేలాగా ప్లేస్ చేయమన్నారు. ఇంకొక థర్మామీటర్ యొక్క బల్బుని ఆయిల్లో ఇన్సర్ట్ అయ్యేలాగా ప్లేస్ చేయమన్నారు. సో ఇలా చేసిన తర్వాత సో ఏం జరుగుతుంది? సో నౌ అబ్జర్వ్ ద రీడింగ్స్ ఆఫ్ ద 2 thermometers. సో ఇప్పుడు మనం కనుక 2 thermometers యొక్క రీడింగ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ద రీడింగ్ ఆఫ్ ద థర్మామీటర్ కెప్ట్ ఇన్ వాటర్ డిక్రీజెస్ వైల్ ఎట్ ద సేమ్ టైమ్ ద రీడింగ్ ఆఫ్ ద థర్మామీటర్ కెప్ట్ ఇన్ ఆయిల్ ఇంక్రీజెస్. ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ అబ్జర్వేషన్లో ఎప్పుడైతే థర్మామీటర్స్ని మనం ఒక థర్మామీటర్ని వాటర్లో ఇన్సర్ట్ చేసాము, ఇంకొక థర్మామీటర్ని ఆయిల్లో ఇన్సర్ట్ చేసాము. సో ఆయిల్లో ఇన్సర్ట్ చేసిన థర్మామీటర్ యొక్క రీడింగ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. వాటర్లో ఇన్సర్ట్ చేసిన థర్మామీటర్ యొక్క రీడింగ్స్ అనేవి డిక్రీజ్ అయ్యాయి సేమ్ టైంకి. సో ఎందుకు జరిగింది? వై డస్ దిస్ హ్యాపెన్స్? ఎందుకు జరిగిందంటే ఆబ్వియస్లీ ద ఫస్ట్ రీజన్ ఈజ్ ద టెంపరేచర్, దట్ మీన్స్ ద హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వాటర్ టు ద ఆయిల్. హీట్ ఎనర్జీ ఎప్పుడైతే మనం వాటర్ సర్ఫేస్ మీద ఆయిల్ని పోర్ చేసామో సో ఆ ఆయిల్కి వాటర్ యొక్క టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది, అంటే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరిగింది. సో బికాస్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజెస్ while the average kinetic energy of the molecules of water decreases. ఇక్కడ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఆయిల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది? ఇక్కడ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటండి? ఆల్రెడీ ఆయిల్లో ఉన్న పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ, ఎప్పుడైతే ఆయిల్ని వాటర్లో పోర్ చేయటం వల్ల వాటర్ నుంచి హీట్ ఎనర్జీ ఆయిల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల, టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల, ఆల్రెడీ ఆయిల్లో ఉన్న మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాటికి వచ్చిన కైనెటిక్ ఎనర్జీ. సో దట్ ఈస్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. సో ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజెస్ డ్యూ టు ద heat transformation from water to oil. So while the average kinetic energy of the molecules of water decreases due to, this is also same reason, due to the transformation of heat energy from water to oil. So that's why the water loses its temperature, oil gains the heat energy, that means the temperature of the oil increases. So that's why the kinetic energy of the oil molecules increases and water molecules is decreases. That is one of the reason to increase the thermometer readings in oil increases and in water decreases. And second one, can you say that the water loses energy? Yes, ఆన్సర్ ఈజ్ ఎస్. మనం చెప్పగలమా వాటర్ ఎనర్జీని లాస్ అయిందని? లాస్ అయింది కదండి, అది హీట్ ఎనర్జీని లాస్ అవ్వడం వల్లే ఆయిల్కి హీట్ ఎనర్జీ గెయిన్ అయింది. ఫ్రమ్ ద అబౌవ్ డిస్కషన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ వాటర్ లాసెస్ ఎనర్జీ వైల్ ఆయిల్ గెయిన్స్ ఎనర్జీ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద వాటర్ అండ్ ఆయిల్. సో ఆల్రెడీ మనం ట్రాన్స్పరెంట్ సిలిండ్రికల్ గ్లాస్ జార్లో తీసుకున్న వాటర్ ఏంటి? ఆల్రెడీ హీట్ చేసిన వాటర్, 80 degrees సెంటీగ్రేడ్ దగ్గర తీసుకున్న వాటర్ కాబట్టి ఆల్రెడీ అది హై టెంపరేచర్ ఉంది ఆయిల్ కన్నా. సో ఆయిల్ యొక్క టెంపరేచర్ కన్నా వాటర్ యొక్క టెంపరేచర్ హైగా ఉండడం వల్ల హీట్ ఎనర్జీ అనేది వాటర్ నుంచి ఆయిల్కి
ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో మీకు ఆల్రెడీ పార్ట్ 1లో నేను చెప్పానండి, హీట్ ఎనర్జీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ జరుగుతుంది, రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉండాలి ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్, దేర్ మస్ట్ బి ఏ టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద టూ బాడీస్. రెండు బాడీస్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్తో పాటు ఆ రెండు కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాటి మధ్య హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. So this means the kinetic energy of the molecules of the water decreases while the kinetic energy of the molecules of oil increases. So దీనికి రీజన్ ఆల్రెడీ నేను చెప్పేశాను. కెన్ యూ నౌ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద హీట్ అండ్ టెంపరేచర్ బేస్డ్ ఆన్ ద డిస్కషన్ వి మేడ్ ఆఫ్ ద అబోవ్ యాక్టివిటీస్. దీని నుంచి మనం టెంపరేచర్కి హీట్కి మధ్య డిఫరెన్సెస్ చెప్పగలమా అంటే ఎస్ అండి. హీట్ ఈజ్ ద ఎనర్జీ అండ్ టెంపరేచర్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. అండ్ temperature also gives the direction to flow the heat energy from which body to which body. అలాగే టెంపరేచర్ మనకి ఏం చెప్తుంది, ఫ్లో ఆఫ్ హీట్ డైరెక్షన్ని చెప్తుందండి. హీట్ అనేది ఎక్కడి నుంచి ఏ బాడీ నుంచి ఏ బాడీకి వెళ్ళాలి అని చెప్పడానికి మనకి ఎవరు చెప్తారు, టెంపరేచరే కదా. టెంపరేచర్ డిఫరెన్స్ వల్లే కదా హీట్ ఎనర్జీ అనేది హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో దట్ ఈజ్ హీట్ ఈస్ ద ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. టెంపరేచర్ ఈజ్ ద క్వాంటిటీ దట్ డినోట్స్ విచ్ బాడీ ఈజ్ హాటర్ అండ్ విచ్ బాడీ ఈజ్ కోల్డర్. నేను ఇది ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పేశాను. సో అందుకే పార్ట్ 1 చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పింది. సో టెంపరేచర్ డిటర్మైన్స్ డైరెక్షన్ ఆఫ్ హీట్. హీట్ ఎక్కడి నుంచి ఏ బాడీ నుంచి ఏ బాడీకి ఫ్లో అవ్వాలనేది టెంపరేచర్ డిటర్మైన్ చేస్తుందండి, డైరెక్షన్ ఆఫ్ హీట్. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ యాక్టివిటీ 5. సో మీకు లెందీ అవుతుందని అనుకోవద్దండి, దీనివల్ల మీకు ఈజీగా ఉంటుంది, కాన్సెప్ట్ త్వరగా అర్థమవుతుంది కొంచెం లెందీ అయినా. సో యాక్టివిటీ 5, టేక్ ఏ లార్జ్ జార్ విత్ వాటర్ అండ్ హీట్ ఇట్ అప్ టు 80 degrees సెంటీగ్రేడ్. ఒక పెద్ద ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్ తీసుకోమన్నారు, లార్జ్ జార్ను. దానిలో వాటర్ తీసుకొని ఆ వాటర్ని 80 degrees సెంటీగ్రేడ్ వరకు హీట్ చేయమన్నారు. టేక్ 2 ఐడెంటికల్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ విత్ సింగిల్ హోల్డ్ కాక్స్. రెండు సేమ్గా ఉండే టెస్ట్ ట్యూబ్స్ తీసుకోమన్నారండి. ఆ టెస్ట్ ట్యూబ్స్ ఒకదాన్ని 50 grams ఆఫ్ వాటర్, ఒకదాన్ని 50 grams ఆఫ్ ఆయిల్తో తీసుకోమన్నారు. ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్ కూడా ఒక హోల్ ఉన్నటువంటి రబ్బర్ కార్క్తో ఉన్నటువంటి రెండు టెస్ట్ ట్యూబ్స్ చేసుకోవాలి. ఆ రబ్బర్ కార్క్కి ఒక హోల్ ఉండేలాగా చూసుకోమన్నారు. అండ్ వన్ ఈజ్ ఫిల్డ్ విత్ 50 grams వాటర్ అండ్ అదర్ విత్ 50 grams ఆఫ్ ఆయిల్. ఒకదాన్ని వాటర్తో ఒకదాన్ని ఆయిల్తో ఫిల్ చేయమన్నారు. బోత్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఈ తీసుకున్న ఆయిల్ 50 grams ఆఫ్ ఆయిల్ 50 grams ఆఫ్ వాటర్ యొక్క టెంపరేచర్స్ అనేవి రూమ్ టెంపరేచర్ దగ్గర ఉండాలి. ఇన్సర్ట్ 2 thermometers త్రూ హోల్స్ ఆఫ్ ద కాక్స్. ఈ కాక్స్కి ఒక హోల్ ఉండేటట్లు చూడమన్నాం కదండి. ఆ హోల్ నుంచి రెండు టెస్ట్ ట్యూబ్స్లో చెరొక థర్మోమీటర్ని ఇన్సర్ట్ చేయమన్నారు, ఆయిల్లో ఇంకొకటి వాటర్లో. వన్ ఆఫ్ ఈచ్ ఇంటూ టెస్ట్ ట్యూబ్స్. నౌ క్లాంప్ దెమ్ టు ఏ రిటార్ట్ స్టాండ్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ ఏ జార్. వీటిని రిటార్ట్ స్టాండ్తో క్లాంప్ చేసి ఆ రెండింటినీ కూడా జార్ యొక్క వాటర్లో ఇన్సర్ట్ చేయమన్నారు. నౌ హాట్ వాటర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అబ్జర్వ్ ద రీడింగ్స్ ఆఫ్ ద థర్మామీటర్స్ ఎవ్రీ 3 minutes. తర్వాత ఏం చేయమన్నారండి, ఎవ్రీ 3 minutesకి ఈ థర్మామీటర్స్ని ఇన్సర్ట్ చేసాం కదా రబ్బర్ కార్క్ ద్వారా టెస్ట్ ట్యూబుల్లో. ఈ టెస్ట్ ట్యూబుల్లో ఉన్న థర్మామీటర్లో మెర్క్యూరీ లెవెల్స్ రీడింగ్స్ని అబ్జర్వ్ చేయమన్నారు ఎవ్రీ 3 minutesకి. ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డస్ ద టెంపరేచర్ రైజ్ క్విక్లీ. ఏ టెస్ట్ ట్యూబ్లోని టెంపరేచర్ అనేది త్వరగా రైజ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఏ టెస్ట్ ట్యూబ్లోని టెంపరేచర్ త్వరగా రైజ్ అవుతుందండి, ఆయిల్ యొక్క టెంపరేచర్ అనేది త్వరగా రైజ్ అవుతుంది. ఎందుకు అంటే వాటర్ని రైజ్ చేయడానికి వాటర్ యొక్క టెంపరేచర్ని రైజ్ చేయడానికి మనకి హీట్ ఎనర్జీ 1 joule రిక్వైర్ అయిందనుకోండి, అవసరం ఉందనుకోండి. అదే క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ని హీట్ చేయడానికి మనకి 0.5 joules ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది సరిపోతుంది. అంటే హాఫ్. మీరు వాటర్ని హీట్ చేయడానికి కావాల్సింది 1 joule ఎనర్జీ అయితే అదే అమౌంట్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేయడానికి మనకి హాఫ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది సరిపోతుంది. అందుకే ఆయిల్ అనేది త్వరగా టెంపరేచర్ని రైజ్ చేసుకుంటుంది. ఆర్ ద అమౌంట్స్ ఆఫ్ హీట్ గివెన్ టు ద వాటర్ అండ్ ఆయిల్ సేమ్. మనము ఆయిల్ని వాటర్ని రెండింటినీ కూడా సేమ్ ఒకే జార్లో ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఆ వాటర్ యొక్క టెంపరేచర్ 80 degrees సెంటీగ్రేడ్ ఉంది కాబట్టి సో రెండింటికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సప్లై అవుతుందండి.
సో మనం ఎలా చెప్తున్నాము, హౌ కెన్ యూ సే అజ్యూమ్ దిస్, వీ బిలీవ్ దట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ సప్లైడ్ టు ద వాటర్ అండ్ ఆయిల్ బికాస్ దే ఆర్ కెప్ట్ ఇన్ ద జార్ ఆఫ్ హాట్ వాటర్ ఫర్ ద సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఎవ్రీ 3 minutes కూడా మనం 2 థర్మామీటర్స్ని కూడా 3 minutesకే చెక్ చేస్తున్నాం, అండ్ 2 టెస్ట్ ట్యూబ్స్ని కూడా 80 degrees సెంటీగ్రేడ్ ఉన్న హాట్ వాటర్లో ఇన్సర్ట్ చేసాం. సో సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది 2 టెస్ట్ ట్యూబ్స్కి సప్లై అవుతుంది. రీడింగ్స్ని కూడా ఎవ్రీ 3 minutesకి చేస్తున్నాం. So we will observe the rate of rise in temperature of the oil is higher than that of rise in temperature of the water. నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా, ఆయిల్ యొక్క టెంపరేచర్ యొక్క రైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది వాటర్ యొక్క టెంపరేచర్ రైజ్ కన్నా. ఎందుకు అంటే వాటర్ని హీట్ చేయడానికి హీట్ ఎనర్జీ 1 joule అవసరమైతే ఆయిల్ని హీట్ చేయడానికి మనకి 1/2 joule అంటే 1/2 joule ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది సరిపోతుందండి. సో దట్ ఈస్ ద రీజన్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ యాక్టివిటీని బట్టి మనం వై డస్ దిస్ హ్యాపెన్స్, ఎందుకు జరుగుతుంది అంటే అదేనండి, హీట్ ఎనర్జీ అనేది వాటర్కి ఎక్కువ అవసరం ఆయిల్ వెన్ కంపేర్డ్ టు ద ఆయిల్. సో వీ కెన్ కంక్లూడ్ దట్ ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అంటే టెంపరేచర్ ఎప్పుడు రైజ్ అవ్వడానికి కూడా సబ్స్టెన్స్ యొక్క నేచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆయిల్కి కొంత అమౌంట్ ఆఫ్ హీటే సరిపోతుంది, వాటర్కి అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది కావాలి టెంపరేచర్ రైజ్ చేయడానికి అనేది ఈ యాక్టివిటీ నుంచి మనం కంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 6 అండి. టేక్ 2 beakers ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్ అండ్ టేక్ 250 grams ఆఫ్ వాటర్ ఇన్ 1 beaker అండ్ 1 kg ఆఫ్ వాటర్ ఇన్ అనదర్ బీకర్. ఇక్కడ మనకి ఒక 2 beakers తీసుకోమంటున్నారు. 2 beakers యొక్క వాల్యూమ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఒక బీకర్లో 250 grams ఆఫ్ వాటర్ తీసుకోమన్నారు. సెకండ్ బీకర్లో 1 kg ఆఫ్ అంటే 1 liter ఆఫ్ వాటర్ తీసుకోమన్నారు. నోట్ డౌన్ దేర్ ఇనీషియల్ టెంపరేచర్స్ యూజింగ్ ఏ థర్మామీటర్. వాటి యొక్క టెంపరేచర్స్ని ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం తీసుకున్న వెంటనే వాటి యొక్క టెంపరేచర్ని థర్మామీటర్ని యూజ్ చేసి వాటి యొక్క టెంపరేచర్ తీసుకోమన్నారు, నోట్ డౌన్ చేయమన్నారు. ఇనీషియల్ టెంపరేచర్ షుడ్ బీ ద సేమ్. రెండిటి యొక్క ఇనీషియల్ టెంపరేచర్స్ అనేది ఖచ్చితంగా సేమ్గా ఉండాలి. నౌ హీట్ బోత్ బీకర్స్ టిల్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ ద 2 beakers రైజెస్ 60 degrees సెంటీగ్రేడ్. సో మీ పైన యాక్టివిటీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో క్లియర్ అయిపోతాయి చూడండి. సో 2 beakersని కూడా అంటే ఒక బీకర్లోనేమో 1 kg ఆఫ్ వాటర్ ఉంది, ఇంకొక బీకర్లోనేమో 250 grams ఆఫ్ వాటర్ ఉంది. రెండిటి యొక్క టెంపరేచర్స్ సేమ్ ఉన్నప్పుడే తీసుకున్నాము. ఆ రెండింటిని కూడా 60 degrees సెంటీగ్రేడ్ వరకు రైజ్ చేయమంటున్నారు హీట్ ఎనర్జీని ఇస్తూ. సో నోట్ డౌన్ ద హీటింగ్ టైమ్స్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ 60 degrees సెంటీగ్రేడ్ ఇన్ ఈచ్ బీకర్. సో ఎంత టైం తీసుకుంటుంది, 250 grams ఆఫ్ వాటర్ ఉన్న బీకరు 60 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ రావడానికి ఎంత టైం తీసుకుంది, 1 kg ఆఫ్ వాటర్ ఉన్న టెస్ట్ ట్యూబ్ అనేది 60 degrees సెంటీగ్రేడ్ రావడానికి ఎంత టైం తీసుకుందో ఆ టైం అనేవి మనల్ని నోట్ చేయమన్నారండి. విచ్ బీకర్ నీడెడ్ మోర్ టైం. సో ఏ బీకర్ అనేది ఎక్కువ టైం తీసుకుందో చూద్దాం. సో యూ విల్ నోటీస్ దట్ యూ నీడ్ మోర్ టైమ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 kg ఆఫ్ వాటర్ వెన్ కంపేర్డ్ టు 250 grams ఆఫ్ వాటర్. సో ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే 1 kg ఉన్న బీకర్కి ఎక్కువ టైం తీసుకుంది 60 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ రైజ్ అవ్వడం కోసం. 1 kg ఉన్న బీకర్ అనేది ఎక్కువ టైం తీసుకుంది 250 grams ఆఫ్ వాటర్ కన్నా. This means you need to supply more heat energy to greater quantity of water than lesser quantity of water for the same change in temperature. సో మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది, ఒకటి క్లియర్గా అర్థమవుతుంది, క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే హీట్ ఎనర్జీ కూడా ఎక్కువగా కావాలి టెంపరేచర్ రైజ్ చేయడానికి, సేమ్ టెంపరేచర్ రైజ్ చేయడానికి. అంటే తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఈ రెండిటికి సేమ్ టెంపరేచర్ రైజ్ చేయాలి అంటే ఎక్కువ క్వాంటిటీకి ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలి, అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒకవేళ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నట్లయితే కనుక దీనికి టైం ఎక్కువగా తీసుకుంటుంది. తక్కువ క్వాంటిటీ ఉన్నదానికి తక్కువ టైంలోనే 60 degrees సెంటీగ్రేడ్కి వచ్చేసింది అని అర్థం. సో ఫర్ ద సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ క్యూ లెటర్ అండి. క్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. అబ్జర్వ్డ్ బై ద సబ్స్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. సో మనకి ఇక్కడ క్లియర్గా ఏమర్థమైంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ని తీసుకున్నామో సబ్స్టెన్స్ని అంత ఎనర్జీ హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ ఉంది అని అర్థం. సో అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ద క్వాంటిటీ. సో క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ద క్వాంటిటీ వెన్ డెల్టా టీ ఈజ్ కాన్స్టెంట్. ఎప్పుడు డెల్టా టీ అనేది టెంపరేచర్ అనేది
కాన్స్టెంట్గా, నేను ఇందాక అదే చెప్పింది, 1 kg బీకర్ని హీట్ చేయడానికి 250 బీకర్ని హీట్ చేయడానికి సేమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ రైజ్ చేయడం కోసం ఎంత హీట్ కావాలి అంటే మాస్ ఎంత కావాలో అంత హీట్ ఎనర్జీ కావాలి. లేదు సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చాము అనుకోండి, టైంలో డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇది కూడా మెయిన్ అబ్జర్వేషన్ అండి ఇందులో. సో నెక్స్ట్, నౌ టేక్ 1 liter ఆఫ్ వాటర్ ఇన్ ఏ బీకర్ అండ్ హీట్ ఇట్ ఓవర్స్ ఏ కాన్స్టెంట్ ఫ్లేమ్. నోట్ ద టెంపరేచర్ చేంజెస్ ఫర్ ఎవ్రీ 2 minutes. ఇక్కడ మీకు అదే చెప్పింది. 1 liter వాటర్ తీసుకోమన్నారు ఒక బీకర్లో, దాన్ని హీట్ చేయమన్నారు. కాన్స్టెంట్ ఫ్లేమ్ అంటే హీట్ ఎనర్జీని కాన్స్టెంట్గా తీసుకోమన్నారు. అంటే ఫస్ట్ మనం ఎంత హీట్ ఎనర్జీ ఇస్తున్నాం అంటే సిమ్లో పెట్టి మనం హీట్ చేస్తే ఎంత సేమ్ అలాగే ఎవ్రీ 2 minutesకి ఒకసారి రీడింగ్స్ తీసుకోమన్నారండి. అమౌంట్ ఆఫ్ హీట్ అనేది కాన్స్టెంట్గా ఇస్తున్నప్పుడు వాట్ డూ యూ నోటీస్, ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? యూ విల్ నోటీస్ దట్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ రైజ్ with time is constant. That means for the same mass of water the change in temperature is proportional to the amount of heat absorbed by it. So ఇక్కడ మనం ఎవ్రీ 2 minutesకి కనుక కాన్స్టెంట్ ఫ్లేమ్ కనుక యూజ్ చేసినట్లయితే, కాన్స్టెంట్ హీట్ ఎనర్జీని కనుక సప్లై చేసినట్లయితే ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ఎంత తీసుకుంటుందండి? వాటరు ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 1 degree సెంటీగ్రేడ్ రైజ్ అవ్వాలనుకోండి, 1 joule ఆఫ్ హీట్ ఎనర్జీ తీసుకుంది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, హీట్ ఎనర్జీని మనం జౌల్స్లో మెజర్ చేస్తామండి. సో 1 joule ఆఫ్ హీట్ ఎనర్జీ తీసుకుందంటే 1 degree సెంటీగ్రేడ్ టెంపరేచర్ రైజ్ అయింది. 2 joules తీసుకుందంటే 2 degree సెంటీగ్రేడ్ రైజ్ అయింది. అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది? టెంపరేచర్ చేంజెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. ఎప్పుడు? ఇక్కడ మాస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఇందాకేమో టెంపరేచర్ కాన్స్టెంట్గా తీసుకున్నాము, 60 degrees ఉండాలి అనుకున్నాము, అక్కడ వాటర్ డిఫరెన్స్ తీసుకున్నాము. ఇక్కడ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకొని 2 బీకర్స్లో ఫ్లేమ్ కాన్స్టెంట్గా ఉంచినప్పుడు టెంపరేచర్ రైజెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అని అర్థం. సో ఇక్కడ ఈ రెండిటి ఈక్వేషన్స్ నుంచి Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అండ్ డెల్టా T. ఈ ప్రపోర్షన్ ప్లేస్లో మనం ఏదైనా ఒక కాన్స్టెంట్ తీసుకుంటాం కదండి, దట్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ S. S ఈజ్ అ కాన్స్టెంట్ ఫర్ ఏ గివెన్ సబ్స్టెన్స్. దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. దీని నుంచి మనకి S ఏమవుతుందండి? ఈ S నొక్కదాని నుంచి మిగతా వాటన్నిటిని తీసుకొచ్చేయండి, ఏమవుతుంది? Q/M డెల్టా T అవుతుంది కదా. సో హియర్ S ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. సో S ఈక్వల్స్ టు Q/M డెల్టా T. మీకు ఆల్రెడీ చెప్పాను, యూనిట్ ఆఫ్ Q అంటే యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, దట్ ఈజ్ జౌల్. యూనిట్ ఆఫ్ మాస్ ఈజ్ kg అండ్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. సో వీటికి CGS యూనిట్ ఏంటి? SI యూనిట్ ఏమో జౌల్ ఫర్ kg కెల్విన్, CGS యూనిట్ వచ్చేసి క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. The specific heat of a substance is the amount of heat required to raise the temperature of unit mass of the substance by 1 degree centigrade. మీకు ఆల్రెడీ ఫస్ట్లో వచ్చిన స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటండి? స్పెసిఫిక్ హీట్ అంటే యూనిట్ మాస్ని 1 degree సెంటీగ్రేడ్ రైజ్ చేయడం కోసం అవసరమైనటువంటి హీట్ ఎనర్జీ. యూనిట్ మాస్ని 1 degree సెంటీగ్రేడ్ టెంపరేచర్ రైజ్ చేయడం కోసం అవసరమయ్యే హీట్ ఎనర్జీనే స్పెసిఫిక్ హీట్ అంటాము. సో దట్ ఈజ్ టుడేస్ టాపిక్. సో ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ఈరోజు టాపిక్ ఇదేనండి. నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీని గురించి ఇంకా ఏమైనా మీ సందేశాలు కానీ, అంటే మీ డౌట్స్ ఏమైనా నాకు చెప్పాలి అనుకుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంచెం వీడియోస్ లెందీ అవుతున్నాయి అన్నా కూడా దయచేసి కామెంట్లో తెలియజేస్తే నేను 1 shotలో చేయడానికి ట్రై చేస్తాను. 1 shotలో చేయమంటే 1 shotలోనే చేసేస్తానండి. కథ ఎస్ఏకి మనం లైన్ టు లైన్ చదవాలి కాబట్టి మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఎక్కువ మంది కనుక 1 shot కావాలి అని నాకు కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను 1 shotలో ప్రతి లైన్ టు లైన్ కవర్ అయ్యేలాగా టాపిక్స్ వీడియో చేసి మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా దీని గురించి మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అన్నా, మీకు ఏవైనా టాపిక్స్లో డౌట్స్ ఉన్నా కూడా దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను.
మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. లేదు నేను చేసిన వాటిల్లో ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా దయచేసి కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఏదో ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి నాకు తోచినటువంటి సహాయం చేస్తున్నాను. మ్యాక్సిమం దీని ద్వారా మీరు కొంత నాలెడ్జ్ అక్వైర్ చేస్తున్నారనే ఆశిస్తున్నాను. సో దయచేసి మీది ఏ విషయాన్ని షేర్ చేయాలనుకున్నా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు లైక్ చేసి షేర్ చేసినట్లయితే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి, మన ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఏపీడిఎస్సి ఫిజికల్ సైన్స్ కంటెంట్కి సంబంధించిన ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకే మీరు ఎక్కువ షేర్స్ ఎక్కువ లైక్స్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.